హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. బాలరాజు బతికే ఉన్నాడు అని నిజం తెలుసుకున్న దేవ ఎలా తెలుసుకున్నాడో ఈ వీడియోలో చూద్దాం. చిన్ని వాళ్ళ నాన్న మాస్క్ కట్టుకొని ఆ రౌడీలను బాగా కొడతాడు. బాగా కొట్టేసరికి వాళ్ళు ఎందుకన్నా కొడుతున్నావు అంటే చిన్నపిల్ల కోసం ఎందుకు వెతుకుతున్నారు అని అంటాడనమాట. ఆయన అనేసరికి ఏ చిన్నపిల్ల అన్నా అంటే చిన్ని కోసం ఎందుకు వెతుకుతున్నారా అని అంటే లేదన్నా చిన్ని ఇంకా వాళ్ళ అమ్మని చంపేయమని మాకు చెప్పారు. వాళ్ళ అమ్మాయిని చంపేశాం కానీ వాళ్ళ చిన్ని బతికే ఉందని మాకు తెలిసింది. అలా అని దేవేందర్ వర్మ గారు చంపేయమని చెప్పారు అని అంటారు. దేవేందర్ వర్మ గారి భార్య ఇంకా అతను చిన్నిని చంపేయమన్నారు అన్నా అని అంటారు. అనేసరికి తను అయ్యో కావేరి చనిపోయిందా అని చిన్ని వాళ్ళ నాన్న బాధపడతాడు. ఇంకా రౌడీలకు వార్నింగ్ ఇస్తాడనమాట. ఆ దేవేందర్ వర్మకి వెళ్ళి చెప్పండి ఏమని అంటే చిన్ని వాళ్ళ నాన్న బాలరాజు ఇంకా బతికే ఉన్నాడని, చిన్ని జోలికి ఎవరన్నా వస్తే కానీ వాళ్ళ పెళ్ళాన్ని ఇంకా వాడిని చంపేస్తానని చెప్పు అని ఆ రౌడీలకు వార్నింగ్ ఇస్తాడనమాట. చిన్ని వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చనిపోయిందని బాగా ఏడుస్తాడు. వెళ్ళిపోయావా కావేరి, నువ్వు ఎక్కడో ఉన్నారని నేను ఆశతో ఉన్నాను, కానీ నువ్వు చనిపోయావంటే చిన్ని ఎక్కడుందో కాపాడుకుంటాను కావేరి, కనుక్కొని తనని నా గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాను, గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. మహి వాళ్ళ మమ్మీ వచ్చేసి శ్రేయకి అందరికీ తాంబూలాలు ఇచ్చేసి శ్రేయకి వచ్చేసి ఆ నెక్లెస్ ఇస్తుంది. తను థ్యాంక్ యూ అత్తయ్య అని చెప్పి ఆశీర్వాదం తీసుకుంటుంటే లేదు పంతుల దగ్గర తీసుకో ఆశీర్వాదం అని చెప్తుంది. మహి అంటాడు ప్లీజ్ మధు అలా ఉండకు, డల్గా ఉండకు అని చెప్తాడు. వాళ్ళ మమ్మీ మహి వచ్చి పంతులదార్ దగ్గర ఆశీర్వాదం తీసుకో అని పిలుస్తుంది. వాళ్ళ మమ్మీ పంతులదార్ దగ్గర వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని మహి చెప్తే మహి వచ్చేసి మధుని తీసుకొని వచ్చి ఇద్దరు కలిసి ఆశీర్వాదం తీసుకుంటారు. అప్పుడు వాళ్ళ మమ్మీకి ఇంకా వాళ్ళ అత్తయ్యకి ఇంకా శ్రేయకి చాలా కోపం వస్తుంది. ఆ రౌడీలు వచ్చేసి దేవేందర్ వర్మకి కాల్ చేసి అన్న ఒకడు వచ్చి మమ్మల్ని చాలా కొట్టి చిన్ని ఎక్కడుందో చిన్ని జోలికి వస్తే చంపేస్తానని అన్నాడన్నా అని అంటే ఎవర్రా వాడు అంటే ఎవరో అన్నా తెలీదు కానీ బాలరాజు అని చెప్పాడు. ఆ బాలరాజు ఇంకా బతికే ఉన్నాడు అంటే కావేరిని చిన్నిని ఎలా కాపాడారు అలానే బ్లాంబస్ట్ల గిట వీడు అలానే బతికిపోయాడన్నమాట. వీడిని ఎలా అయినా పట్టుకొని వీడిని గిట చంపేయాలి. వెళ్ళండి ఇంచు వెతకండి, ఊరూరు వెతకండి, వెళ్ళి వాడిని నా దగ్గరికి తీసుకురండి, వాడిని నా చేతులతో చంపేస్తేనే నాకు తృప్తి ఉంటుంది, వెళ్ళండి. మధు వెళ్ళిపోతుంటే మహి వచ్చి సారీ మధు, నేను ఎక్స్క్యూజ్ సారీ, నేను అలా జరుగుతుంది అనుకోలేను అంటే మధు వచ్చేసి థ్యాంక్ యూ మ్యాడీ, నువ్వు లేకపోయింటే నేను అందరి ముందర దొంగలా అందరూ నన్ను నింద వేస్తుండి నేను నిరూపించుకునేదాన్ని కాదు, నువ్వు నన్ను నిరూపించావు, థ్యాంక్ యూ సో మచ్ అని మధు మహికి చెప్తుంది. జరిగిందేదో జరిగిపోయింది, ఇదంతా మర్చిపోదామని మహి చెప్తాడు. మహి కాల్ వస్తుంది, మా డాడీ కాల్ చేస్తుండు, సరే నేను వెళ్తాను. మధు ఫోన్ కింద పడిపోతుంది. పంతులు గారు చూసి ఇది మధు ఫోన్లా ఉంది అని లోకికి ఇస్తాడు. లోకి తీసుకెళ్ళి మధుకి ఇవ్వడానికి వెళ్తే ఆ ఫోన్ అనేది కింద పడిపోతుంది. అప్పుడు ఆ ఫోన్లో డిస్ప్లేలో చిన్నప్పటి ఫోటో ఉంటుందన్నమాట. అది చూసి షాక్ అవుతుంది. చిన్నినా అని షాక్ అయ్యి ఆ ఫోటో అలానే చూస్తూ ఉంటుంది. మధు నా ఫోన్ ఎక్కడుంది అని వెతుకుతుంటే లోయి చేతిలో ఉంటుంది. లోయి ఏమిటి నా ఫోన్ అలా చూస్తుంది అని లోయి దగ్గరికి వెళ్తుంది. లోకి నా ఫోన్ ఇవ్వు, నా ఫోన్ ఏంటి అలా చూస్తున్నావు అని ఫోన్ తీసుకుంటుంది అనమాట. తీసుకొని నువ్వు అని అంటుంటే అప్పుడే శ్రేయ వచ్చి ఏమీ మధు ఏమన్నా అంటుందా, ఏమన్నా అంటే చెప్పు నేను ఇంకా డోస్ ఇస్తాను అని అంటారు. మధు వచ్చేసి మీరేం నాకు డోస్ ఇచ్చేది, నేనే కదా నీకు డోస్ ఇచ్చాను అని మధు చెప్తుంది వాళ్ళకు. ఇంకా బుద్ధి రాలేదా అని మధు అంటుంది. ఆ నెక్లెస్ మీరే పని మనిషికి చెప్పి నా బ్యాగ్లో వేయించారని నాకు తెలుసు అని మధు చెప్తుంది వాళ్ళకు. మీరు పని మనిషితో మాట్లాడడం నేను విన్నాను, కానీ నేను అప్పుడే ప్రూవ్ చేయవచ్చు, కానీ అందరి ముందులో మీ ఇంటి పరువు ఎందుకు తీయాలని వదిలేశాను. లక్కీగా మ్యాడీ నా పరువు నిలబెట్టాడు కాబట్టి సరిపోయింది, లేదంటే నా పరిస్థితి ఏంటి. ఇంకెప్పుడు ఇలా ఎదుటి వాళ్ళని కీడు పెట్టాలని చూడకండి. ఈసారి నా జోలికి వస్తే మ్యాడీ కాదు నేనే బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది, జాగ్రత్త. సడన్గా హెడేక్ ఏంటి, కొన్ని హెడేక్లు సడన్గానే వస్తాయి. అందరికీ చెప్పు, ఆంటీకి, వరుణ్కి, మాయికి అందరికీ చెప్పు నేను వెళ్తున్నానని, సరేనా, బాయ్. మ్యాడీ వచ్చి తనకు తాంబూలం తీసుకొచ్చి చిన్ని ఫొటోస్ ఉంటాయి కదా తన రూమ్లో, ఆ రూమ్లో తీసుకొచ్చి పెడతాడనమాట. పెట్టి తను బాధపడతాడు. ఇంకా రోజులు చాలా తొందరగా అయిపోతున్నాయి, ఇంకా 90 days మాత్రమే ఉన్నాయి. ఈ 90 daysలో నువ్వు నా ముందులో కనిపించాలి, లేదంటే నాకు విడిపోయిన రోజులే గుర్తుకొస్తున్నాయి, చాలా బాధగా ఉంది. అలా మనం విడిపోయిన మనము ఎలా కలుస్తామా అని ఎదురు చూస్తున్నాను.
మనం కడగాలని పెద్దవాళ్ళు గడువు పెట్టారు. ఆ గడువు లోపల మనం కలిసి తీరాలి చిన్ని, కలిసి తీరాలి. ఆ గడువులు గడుస్తున్న కొద్దీ నా గుండె బరువు ఎక్కుతుంది. నువ్వు కనిపించగానే ఆ గుండెలో ఉన్న బరువు పోతుంది. వచ్చే సంవత్సరం ఈ ఇంటి కోడల్లా నువ్వు ఈ ఈ వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలి. దేవేందర్ వర్మ వచ్చి ఇంట్లో సామాన్లన్నీ పలగొడతాడనమాట. పలగొట్టి, ఏమైంది బాబా, ఎందుకు అలా చేస్తున్నావు అంటే, ఆ బాలరాజు బతికే ఉన్నాడంట. బాంబ్ బ్లాస్ట్లో చనిపోయాడు కదా. లేదు, వాడు బతికే ఉన్నాడంట. ఆ రౌడీలను చీత కొట్టి నన్ను చిన్ని జోలికి వస్తే నన్ను చంపేస్తానని చెప్పాడంట అని మళ్ళీ సామాన్లు పలగొడతాడు. మనం అనుకున్న ఏమీ జరగట్లేదు. ఆ కావేరి చిన్ని చనిపోయింది అనుకున్నాం, కానీ ఆ చిన్ని బతికింది. ఈ బాంబ్ బ్లాస్ట్లో బాలరాజు చనిపోయాడు అనుకున్నాను, ఆ బాలరాజు బతికాడు. చిన్ని జోలికి వస్తే ఆ బాలరాజు ఊరుకోడు. అయితే ఆ బాలరాజుని చిన్నిని ఇద్దరిని ఎట్లా అయినా చంపేసేయాలి అని అరుస్తాడు. మ్యారీ వచ్చి, వాట్ ఈస్ దిస్ డాడీ, ఏమైంది అని అంటాడు. అనగానే వాళ్ళ మమ్మీ వచ్చి, ఏం కాలేదు నాన్న, పొలిటీషియన్ గురించి చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాడు. కంట్రోల్ డాడీ, కంట్రోల్. ఇలాంటి విషయాల్లో మీరు అలా కోపం తెప్పించుకోవద్దు, కంట్రోల్గా ఉండండి. హెల్త్ కంటే పాలిటిక్స్ ముఖ్యం కాదు కదా డాడీ అని మహి చెప్తాడు. మీరు ఇలా టెన్షన్ తెచ్చుకుంటే మీ హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఓకే, ఐఎమ్ ఓకే అని, ఐఎమ్ కంప్లీట్లీ ఓకే. ఓకే డాడ్, గుడ్ నైట్, నేను వెళ్ళి పడుకుంటాను. బాలరాజు గారు అజ్ఞాతవాసంలో ఉండి నాతో ఆట మొదలుపెట్టాడు. నేను హోమ్ మినిస్టర్ వాడికి వన్ కూతురు చిన్నికి ఈ దేవేందర్ వర్మ ఏంటో చూయిస్తానని అంటాడు.